పేపర్లో కూడా ప్రధానంగా అందరూ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలనే ప్రధానంగా తీసుకున్నారు. ధరలు పెంచకుండా కోరికలు తీర్చలేం, మీ సమరం ఎవరి మీద? ఉద్యోగ సంఘాలకు సీఎం వార్నింగ్. మీకు బాధ్యత లేదా? నేనొక్కడిని ఏం చేయగలను? నన్ను కోసినా రూపాయి ఎక్కువ వెళ్ళదు. కొత్త అప్పు ఉడతలేదు, బజార్లో ఎవ్వరు నమ్ముతలేరు. అప్పు కోసం పోతే దొంగల్లాగా చూస్తున్నారు. దుబారా తగ్గించడం, స్పెషల్ ఫ్లైట్లలో పోతలేను. తెలంగాణ మొత్తం దివాలా తీసిపోయి ఉంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కోతుల గుంపులకు అప్పగించినట్టు చేయొద్దు. కేసీఆర్ 3 నెలలకోసారి వచ్చి తిట్టిపోతున్నాడు. ఉద్యోగ సంఘాల సమ్మె హెచ్చరిక పైన సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు. హక్కుల సాధన కోసం సమ్మెబాట పట్టేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వారిపైన సంచలన వ్యాఖ్యలు చేసిరు. ఎవరి మీద సమరం చేస్తారంటూ ప్రశ్నించారు. రేట్లు పెంచకుండా కొత్త కోరికలు తీర్చలేమన్న ఆయన ఏ రేట్లు పెంచాలనో చెప్పాలంటూ అడిగారు. అప్పు కూడా ఉట్టడం లేదని, అప్పు కోసం పోతే దొంగల్లా చూస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రం దివాలా తీసిందని మరొకసారి చెప్పారు. నన్ను గోష్ఠా కూడా రూపాయలు లేదన్నాడు. ఇప్పుడు చెప్పి వినిపించడం కదా. సర్కారు దగ్గర ప్రతి నెల 18,500 కోట్ల కంటే ₹1 కూడా లేదన్నారు. తనను కోసిన కొత్తగా ₹1 కూడా వచ్చే అవకాశం లేదని వివరించారు. నన్నేం చేస్తారయ్యా? నన్ను కోసుకొని వండుకొని తింటారా? ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పాలి. ఏది ఆపమంటారో ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పాలి. ఉచిత కరెంటు ఆపాలనా, షాదీ ముబారక్ ఆపాలనా, ఏది ఆపాలనో ప్రజలకు చెప్పండి. మేము పంచుకున్నాక మిగిలినవి ప్రజలకు ఇస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పండి. 10 లక్షల మంది ప్రజలతో నేనే సభ పెడతా అని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే ధరలు పెంచకుండా కొత్త కోరికలు నెరవేరే పరిస్థితి లేదని అన్నారు. పెట్రోల్ ధరల ధర రెట్టింపు చేయాలో, నిత్యావసరాల ధరలు రెట్టింపు చేయాలనో ఉద్యోగులే చెప్పాలని అన్నారు. ధరలు పెంచకుండా, ఉన్న పథకాలు ఆపకుండా తాము ఏమి చేయలేమని తెలిపారు. కొత్త కోరికలు కోరుకొని నిరసనలు, ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందని, తిరిగి తేరుకునే అవకాశం కూడా ఉండబోదని హెచ్చరించారు. అర్థమైంది కదా. రానున్న రోజులల్లా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి, ఉప్పులు, పప్పులు, కూరగాయలు అన్ని రేట్లు కూడా పెరగబోతా ఉన్నాయి. పెంచుతందుకు రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేసి కూర్చున్నాడు. ఇదే ఆయన మాటలే దానికి నిదర్శనం. ఇంకంతకు మించి ఇంకొకటి ఏమీ లేదు. మీరు అడ్డ చేసినా కానీ సమ్మె పైన తగ్గేదే లేదు. ఆర్టీసీ కార్మిక సంఘాల కవాతు సమస్యలు పరిష్కరించాల్సిందే. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల రక్షణ లేదు. పని భారంతో 200 మంది కార్మికులు చనిపోయారు. జేఏసీ చైర్మన్ వెంకన్న మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎంత బెదిరించినా, మీరు ఎన్ని రకాలుగా వార్నింగ్లు ఇచ్చినా, ఎంత చేసినా కానీ మేము మా సమ్మె పోరుబాటను ఆపేదే లేదు. 200% మేము సమ్మె చేస్తాం. మా హక్కుల కోసం, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇట్లా అంటే అక్కడ ఎస్మా ప్రయోగిస్తేందుకు ఆర్టీసీ కూడా రెడీ అవుతా ఉన్నది. ఒకవేళ మీరు కనుక సమ్మెకు పోతే ఏదది ఇది తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం వార్నింగ్ ఇచ్చింది. ఒకవైపేమో ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు మేము సమ్మెకు పోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ప్రకటిస్తున్నారు. వాళ్ళు పంతా వీడడం లేదు. ఇటు ఆర్టీసీ యాజమాన్యం సీరియస్ వార్నింగ్ ఇస్తుంది వాళ్ళకి. ఏమని? తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం వార్నింగ్. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగిస్తాం. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధం. విధులకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి వార్నింగ్ ఇస్తా ఉన్నారు. ఎస్మా ప్రయోగిస్తాం, మీ ఉద్యోగాలు పీకేస్తాం, మీ ప్లేస్లో కొత్తలను తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. సో ఇప్పుడు మంచి రసవత్తరంగా ఉందన్నమాట. మేము తగ్గేది లేదనేమో కార్మికులు, మీరు సమ్మెకు పోతే మీ మీద ఎస్మా ప్రయోగిస్తామనేమో ఆర్టీసీ యాజమాన్యం. ఆర్టీసీ యాజమాన్యం అంటే ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వం చేపిస్తుంది ఆ ప్రకటన. ఇగో ఈయన వెనకాల ఉండి చేపిస్తూ ఉన్నాడు మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు. సో కాబట్టి మరి ఇది ఎక్కడికి పోతుంది? ఇవాళ ఒక్కరోజు, ఇవాళ 6 తారీఖు, రేపటి నుంచే సమ్మె ఉన్నది. రేపు తెల్లారితే బస్సులు నడుస్తాయా, నడవవా, సమ్మె నడుస్తుందా, లేకపోతే విరమిస్తారా, ప్రభుత్వం ఏమైనా సానుకూలంగా స్పందిస్తుందా అంటే మరి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల ప్రకారము, ఇటు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటన ప్రకారము ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రము ఇటు వీళ్ళు తగ్గేటట్లేదు, అటు వాళ్ళు తగ్గేటట్లేదు. సో రేపటి నుంచి సమ్మె ఉండేటువంటి అవకాశాలే ఉన్నాయి. ఈ బస్సు ప్రయాణాలు ఏమైనా ఉంటే ఇవాళ సాయంత్రానికే క్లోజ్ చేసుకోండి. రేపటి నుంచి మాత్రం బస్సులు బయట గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయని అనుకోకండి. మళ్ళీ ప్రైవేట్ వెహికల్స్ అవుతాయి. ప్రైవేట్ వెహికల్ల ప్రయాణాలు అంత సురక్షితం కూడా కాదు.